పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. భారత్పై పాక్ డ్రోన్స్ మిసైల్స్తో దాడి చేస్తోంది. కానీ భారత అత్యాధునిక S-400 డిఫెన్స్ సిస్టంతో ఆ దాడులను సమర్థవంతంగా తిప్పికొడుతుంది. ఒక డ్రోన్ మిసైల్ కూడా భారత భూభాగంపై పడకుండా గాల్లోనే పేల్చేస్తుంది S-400 డిఫెన్స్ సిస్టమ్. అయితే భారత్ కూడా ఇప్పుడు ర్యాపిడ్ అటాక్ చేస్తుంది. ఈ దాడుల్లో కీలకంగా మారింది మన పినాక మల్టీ బ్యారెల్ రాకెట్ లాంచర్. భారతదేశ రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ DRDO గైడెడ్ పినాక వెపన్ సిస్టమ్ అభివృద్ధి చేస్తోంది. ఇది భారత టెక్నాలజీతో సిద్ధం చేసిన ఆయుధం. ఈ రాకెట్ లాంచర్ రేంజింగ్, ఖచ్చితత్వం, స్థిరత్వంతో శత్రు స్థావరాలను కూల్చగలదు. ఈ పినాక ప్రత్యేకతలు ఏంటంటే, ఈ గైడెడ్ పినాక మల్టిపుల్ లాంచ్ సిస్టమ్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయబడింది. రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ DRDO లాబొరేటరీ ఆర్మెట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ అభివృద్ధి చేసింది. కేవలం 44 సెకండ్లలో మొత్తం 12 రాకెట్లను ఫైర్ చేయగలదు. ఈ సిస్టమ్ 700x500 మీటర్ల ప్రాంతాన్ని ధ్వంసం చేయగలదు. ఒక బ్యాటరీ మొత్తం 72 రాకెట్లను ధ్వంసం చేయగలదు. పినాకా లాంచర్ల ద్వారా ప్రయోగించే రాకెట్లు ఏకకాలంలో 75 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంలో ఉన్న లక్ష్యాలను ధ్వంసం చేయగలవు. ఒక్కో రాకెట్ హై ఎక్స్ప్లోజివ్, యాంటీ ట్యాంక్ బాంబ్లెట్స్, యాంటీ పర్సనల్ మైన్స్ సహా పలు వార్మేడ్ రకాలను మోసుకెళ్లవచ్చు. ఇప్పటికే ఆర్మేనియా సహా మరికొన్ని దేశాలు పినాకను కొనుగోలు చేసేందుకు భారత్తో ఒప్పందం చేసుకున్నాయి. పినాకను మొదటిసారిగా కార్గిల్ యుద్ధంలో ఉపయోగించారు. దీనిలో 3 వెర్షన్లు అందుబాటులో ఉన్నాయి. అందులో మొదటిది పినాకా MK1 బేసిక్ వెర్షన్. దీని రేంజ్ 38 కిలోమీటర్లు. ఇక రెండోది పినాకా MK32, దీని రేంజ్ 60 కిలోమీటర్లు. ఇక మూడవ వెర్షన్ రేంజ్ 75 కిలోమీటర్ల కంటే ఎక్కువగా ఉంటుంది. ఈ పినాకా మల్టీ బ్యారెల్ రాకెట్ లాంచర్ ద్వారా POKలో ఉన్న ఉగ్రస్థావరాలను, మన బార్డర్కు దగ్గరలో ఉన్న పాక్ నగరాలను ఖచ్చితత్వంతో టార్గెట్ చేయవచ్చు. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.